శ్రీ భూసమేత దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం నంబూరు. ఈ ఆలయంలో శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుల్లోనే దశావతారాలను వీక్షించే మంగళ స్వరూపంగా కొలువై ఉన్నాడు. ప్రపంచంలో మరెక్కడా మనకిలాంటి మంగళ స్వరూపం కనిపించదు. అందుకే శ్రీ భూసమేత దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం నవ్యాంధ్ర రాజధాని అమరావతికే తలమానికంగా పేర్కొంటున్నారు. ఈ ఆలయంలో మహాలక్ష్మి, మహాగణపతి, గరుడ అల్వార్, విశ్వక్సేన విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ఈ ఆలయం గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలంలోని నంబూరు పంచాయతీ పరిధిలోని లింగమనేని ఎస్టేట్స్ లో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ ఆలయంలోని దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టను 2018 జూన్ 22న అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయానికి మరో 4 ఉపాలయాలు మహాలక్ష్మి, గణపతి, గరుడ ఆల్వార్, విశ్వక్సేనుడు ఉండటంతో దీనిని శ్రీ దశావతార శ్రీనివాస క్షేత్రంగాను పిలుస్తున్నారు. 7 కొండలపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని అమరావతిలో నిర్మించడానికి 18 ఏళ్ల కఠోర శ్రమతో లింగమనేని రమేష్ కుటుంబం కృషి చేసింది. తిరుమల వెంకటేశ్వరుని మరో దివ్య అవతారమే ఈ దశావతార వెంకటేశ్వర స్వామి. ఆ శక్తి స్వరూపిణి ప్రతిష్టాత్మక ఆలయం నంబూరు రెయిన్ట్రీ పార్క్ పక్కన అత్యంత వైభవోపేతంగా నిర్మితమైంది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఈ ఆలయ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. లింగమనేని పూర్ణభాస్కర్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, లింగమనేని రమేష్, గద్దె శ్రీలక్ష్మి గారు అత్యద్భుత ఆలయం నిర్మించాలన్న ఆశయంతో గణపతి సచ్చిదానంద స్వామి వారిని సంప్రదించి ఈ మహత్తర సంకల్పాన్ని చేపట్టారు. కలియుగ దేవదేవుని నిత్యం దర్శించుకునే లింగమనేని కుటుంబ సభ్యులకు 2000 సంవత్సరంలో కలిగిన ఈ ఆలోచన 2006లో కార్యరూపానికి వచ్చింది. 2006లో గణపతి సచ్చిదానంద అనుమతితో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2012లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. మొత్తం ఆలయ నిర్మాణం ఆగమ శాస్త్రం ప్రకారం గణపతి సచ్చిదానంద స్వామి వారి పర్యవేక్షణలో జరిగింది. విగ్రహాలు మలిచే స్థపతి, ఆలయాన్ని నిర్మించే శిల్పి, ఇలా ప్రతి ఒక్కరూ ఆగమ శాస్త్రం ప్రకారం పనులు పూర్తి చేశారు. శిల్పి రమణ స్వామివారి రూపాన్ని చిత్రలేఖనం ద్వారా గీయగా, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన శిల్పివి సుబ్రహ్మణ్య ఆచార్యులు రాతితోనే ఈ ఆలయం నిర్మించడం విశేషం. కోయంబత్తూరు సమీపంలోని తిరుమరుగన్ పూండి వాస్తవ్యులు స్థపతి ఎస్ కనకరత్నం భూసమేత దశావతార వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గణపతి, విశ్వక్సేన ఆల్వార్, గరుడాల్వార్, హయగ్రీవాచార్యుల విగ్రహాలను అద్భుతంగా మలిచారు. వెంకటేశ్వర స్వామికి ఎదురుగా ధ్వజస్తంభం సమీపంలో గరుడాల్వార్, గణపతి ఉపాలయం సమీపంలో విశ్వక్సేన ఆల్వార్ విగ్రహాలు రమణీయంగా కనిపిస్తాయి. ఈ మండపంలో లక్ష్మీదేవి ఉపాలయం ఎదురుగా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన అవతార మూర్తులను, గణపతి ఉపాలయానికి ఎదురుగా పరశురామ, బలరామ, రామ, కృష్ణ, కల్కి అవతార మూర్తులను, ఆలయ మండప సాలాహారంలో కేశావాది, చతుర్వింశతి మూర్తులను అందంగా అమర్చారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా అంగర గ్రామానికి చెందిన వీరబాబు సప్తదళ రాజగోపురాన్ని 60 అడుగుల 9 అంగుళాల ఎత్తైన ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా నిర్మించారు. దేవాలయానికి దిగువ భాగంలో స్వామీజీ ప్రవచనాల నిమిత్తం వేదికతో కూడిన విశాలమైన హాలును సిద్ధం చేశారు. వెంకటేశ్వర, నృసింహ, వరాహ ముఖాలతో వామన, పరశురామ, రామ, బలరామ, కల్కి అవతారములు ఆయుధాలుగా, నెమలి పింఛమును శిరస్సును ధరించి మత్స్య, కూర్మ అవతారములు దేహంగా దాల్చిన విలక్షణమైన ఏకశిలా విగ్రహం శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి మంగళ స్వరూపం. ఇది 11 అడుగుల ఎత్తు కలిగి ఉంది. శ్రీవారి పాదాలతోనూ మోకాళ్ల వరకు మత్స్యావతారంలో, నడుము వరకు కూర్మావతారంలోనూ దర్శనమిస్తుంది. శ్రీనివాసుడు నృసింహ, వరాహ అవతారాలతో త్రిముఖం విగ్రహం, 8 చేతుల్లో వామన అవతారానికి సూచికగా ఒక చేత్తో గొడుగు, రామ అవతారానికి సూచికగా బాణం, విల్లుములు, పరశురామ అవతారానికి సూచికగా గండ్రకోటలి, కృష్ణావతారానికి సూచికగా నెమలి పించం, కల్కి అవతారానికి సూచికగా కట్నం, విష్ణుమూర్తి చేతిలో ఉండే శంకు చక్రాలు మరో 2 చేతులకు అలంకరించారు. ఈ దేవాలయానికి దగ్గరలో పెదకాకాని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం, మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయానికి రావటానికి గుంటూరు నుంచి, మంగళగిరి నుంచి నంబూరుకు బస్సులు, ఆటోలు ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆలయానికి దూర ప్రాంతాల వారు రావటానికి తెనాలి, గుంటూరు, మంగళగిరి, విజయవాడ అను 4 ప్రధాన రైల్వే స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడి స్వామివారిని దర్శించుకొని వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.